ఈ రోజు నుండి భగవద్గీత 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగాన్ని గురించి చెప్పుకోబోతూ ఉన్నాం. ఈ విశ్వరూప సందర్శన యోగం అనేటువంటిది భగవద్గీతలో ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యాయం. నిజంగా ఇందులో తత్వ విచారణ చేయడానికి అంతగా పెద్దగా ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఇందులో ఉన్నటువంటి శ్లోకాలన్నీ కూడా ఒక విశిష్టమైనటువంటి పద్ధతిలో రాయబడినటువంటి శ్లోకాలు. అంటే ఒక మాటలో చెప్పాలి అని అంటే ఈ అధ్యాయం తన్మయత్వంతో భక్తితో గ్రహించవలసినటువంటి అధ్యాయం. ఇది ఉపాసన ప్రధానమైనటువంటి అధ్యాయం, అందుకని పారాయణకి అనుకూలమైనటువంటి అధ్యాయం. ఇక్కడ ఉన్నటువంటి శ్లోకాలన్నింటిలో కూడా ఎక్కువగా ఈ కొన్ని పదాలన్నింటినీ కూడా ఏరి కోరి కావాలని అలాంటి పదాలని అందించడం జరిగింది. ఈ వాక్యాల ద్వారా, ఈ శ్లోకాల్లో చెప్పబడినటువంటి వాక్యాల ద్వారా మానవుడు తన యొక్క జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి ఓ చక్కని అవకాశం కూడా ఉంది, అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. దాన్ని కూడా మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఏమిటి ఈ విశ్వరూప సందర్శన యోగం? విశ్వరూప సందర్శనంతో అర్జునుడు ధన్యుడయ్యాడు. విశ్వరూప పరమాత్మని దర్శించాలి అని దేవతలు కూడా ఎల్లప్పుడూ భావిస్తూ ఉంటారు. అయితే వాళ్ళకి మాత్రం ఆ భాగ్యం లేదు. విశ్వరూపాన్ని సందర్శించేటువంటి అవకాశం కానీ, మోక్షాన్ని పొందేటువంటి అవకాశం కానీ దేవతలుగా జన్మించినంత కాలము, దేవతలుగా ఉన్నంత కాలము కూడా వాళ్ళకి వీల్లేదు. అది కేవలం మానవులకు మాత్రమే అవకాశం ఉన్నటువంటిది. కాబట్టి దేవతలకు కూడా అసాధ్యమైనటువంటిది, అంత దుర్లభమైనటువంటిది ఈ విశ్వరూప సందర్శనం. అంతేకాదు వేదాధ్యయనం చేసినందువల్ల కానీ, గొప్ప గొప్ప తపస్సులు చేసినందువల్ల కానీ, దాన ధర్మాలు చేసినందువల్ల కానీ, యజ్ఞయాగాది క్రతువులు చేసినందువల్ల కానీ ఈ దివ్యమైనటువంటి విశ్వరూపాన్ని ఎవ్వరు కూడా దర్శించలేరు అనేటువంటి విషయాన్ని భగవంతుడే ఈ అధ్యాయంలో చెప్పడం జరిగింది. మరైతే ఎలానండి? ఇవి ఏమీ చేసినప్పటికీ కూడా విశ్వరూపాన్ని దర్శించడానికి మనకి వీలు కాకపోతే మరి ఏ రకమైనటువంటి పద్ధతిలో దర్శించవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా భగవానుడే ఆ ఉపాయాన్ని ఇక్కడ తెలియజేశాడు. ఏమిటది అంటే అనన్యమైనటువంటి భక్తి వల్ల మాత్రమే విశ్వరూపాన్ని దర్శించుకోవచ్చు అని తెలియజేయడం జరిగింది. దర్శించుకోవటమే కాదు, దర్శించుకోవచ్చు, తెలుసుకోవచ్చు, ప్రవేశించవచ్చు. ద్రష్టం ప్రవేశం అన్నీ కూడా ఇక్కడే చెప్పేశారు. కాబట్టి మనం కూడా మరి ఈ విశ్వరూపాన్ని దర్శించాలి అని అంటే మనలో ఉన్నటువంటి కల్మషాలన్నింటినీ కూడా తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన మనస్సులో ఉన్నటువంటి కల్మషాలు ఏవైతే ఉన్నాయో, ప్రాపంచికమైనటువంటి విషయ భోగాలు, ప్రాపంచికమైనటువంటి వస్తువులు, ప్రాపంచికమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాస్త తొలగించుకోవడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసి మనస్సుని మనం నిర్మలం చేసుకోవాలి, పరిశుద్ధం చేసుకోవాలి. అప్పుడే ఆ మనస్సులో భగవద్భక్తి అనేటువంటిది నిలబడుతుంది. భగవంతుడికి ఎప్పుడు కూడా నిర్మలమైనటువంటి మనస్సును అందించాలే కానీ కుళ్ళిపోయినటువంటి మనస్సును అందిస్తే ఆయన స్వీకరించడు. కాబట్టి మన యొక్క మనస్సును శుద్ధం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇతర లౌకికమైనటువంటి విషయాలు, అన్యమైనటువంటి చింతనలు, వాటన్నింటినీ కూడా విడిచిపెట్టి అనన్యమైనటువంటి చింతనతో భగవంతుడిని స్మరించాలి. అప్పుడే విశ్వరూప సందర్శన భాగ్యం కలుగుతుంది. విశ్వరూపాన్ని చూడటం అంటే ఏదో ఒక అద్భుతమైనటువంటి ఓ పెద్ద రూపాన్ని చూడటం కాదు, ఎక్కడో సినిమాల్లో చూపించినట్టుగా. ఈ విశ్వం మొత్తాన్ని విశ్వేశ్వరుడిగా దర్శించాలి. ఈ విశ్వమంతా, ఈ జగత్తంతా, ఈ అధలోకాలు 7, ఊర్ధ్వలోకాలు 7, 14 లోకాలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్తమైనటువంటి 14 లోకాలు భగవంతుడే, భగవంతుడు తప్ప అన్యమేమీ కాదు అనేటువంటి దృష్టి ఉండాలి. అంటే లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా పరమాత్మ దృష్టితో చూడగలిగేటువంటి శక్తి ఏదైతే ఉందో అదే విశ్వరూప సందర్శనం. మరి అర్జునుడికి అటువంటి అద్భుతమైనటువంటి అనుభవం కలిగింది భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల. మరి మనం కూడా అలా కనుక దర్శించగలిగితే, మనం కూడా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని సంపాదించగలిగితే, అనన్యమైనటువంటి భక్తితో భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని సంపాదించి ఆ విశ్వరూపాన్ని కనుక మనం సందర్శించగలిగితే ఏమిటి మనకి ప్రయోజనం అని అంటే, విశ్వంలో ఉన్నటువంటి సమస్తము కూడా పరమాత్మే అయితే
విశ్వమంతా పరమాత్మ అయితే విశ్వంలో ఉన్నటువంటి మానవులు కానీ, జంతువులు కానీ, పశువులు కానీ, పక్షులు కానీ, క్రూర మృగాలు కానీ, పాములు కానీ, తేళ్లు కానీ, చెట్లు కానీ, చేమలు కానీ, పుట్టలు కానీ, అన్నీ కూడా నదులు, సముద్రాలు, కొండలు, పర్వతాలు, ఈ సమస్తము కూడా చర అచరాలు, ప్రాణంతో ఉన్నవి, ప్రాణం లేనటువంటివి అన్నీ కూడా భగవంతుడే కనుక అయినట్లయితే, ఈ అనుభవం కనుక మనకు వంట పట్టినట్లయితే ఇక దేనిని కూడా ద్వేషించేటువంటి పని లేదు, దేనిని అసహించుకునేటువంటి పని లేదు. తత్రకో మోహ కశోక ఏకస్తమనుపశ్యత ఈశావాస్యోపనిషత్తులో చెప్పినటువంటి మాట. తతోన విజుగుప్సతే ఈశావాస్యలో చెప్పినటువంటి మాట. ఎవరిని కూడా అసహించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకని? ఎవరినన్నా కనుక అసహించుకుంటే అతను భగవంతుడే నువ్వు తెలుసుకున్న తర్వాత అసహించుకుంటే అప్పుడు నువ్వు భగవంతుడిని అసహించుకున్నట్లే కదా. భగవంతుడు అంటే కేవలం దేవాలయంలోనే ఉన్నాడు అనుకునేటువంటి సామాన్యమైనటువంటి మానవుల యొక్క బుద్ధిని మనం మార్చుకోకపోయినట్లయితే భగవంతుడిని కేవలం దేవాలయంలో చూస్తాం, మిగిలినంతా కూడా భగవంతుడి కంటే వేరైనటువంటి దానిగా చూస్తాం. కానీ అలానే మనం చూడాల్సింది సర్వము కూడా పరమాత్మని చూడాలి. అసలు భగవంతుడు అంటే నిరాకారమై, నిర్గుణమై, నిరంజనమై, నిర్వికారమై, నిరీహమై, నిశ్చలమై, నిత్యమై, శాశ్వతమై, అజమై, అవ్యయమై, అచింత్యమై, అనిర్దేశమై ఉన్నటువంటి పరమాత్మ, సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పరమాత్మ, స్వయం ప్రకాశమైనటువంటి పరమాత్మ. పరమాత్మ అంటే మనలాగా ఏదో తలకాయ, కాళ్ళు, చేతులు, పొట్ట ఇవన్నీ కూడా ఉన్నటువంటి వాడు కాదు. ఆయన సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాడు, ఆకాశం కన్నా కూడా సూక్ష్మమైనటువంటి వాడు. అటువంటి వాడు ఎక్కడో ఒక చోట ఉండేటువంటి వాడు కాదు. ఆయన ఎప్పుడూ నాశనం లేనటువంటి వాడు. ఆయన అజుడు అవ్యయుడు, పుట్టుక లేనటువంటి వాడు, నాశనం లేనటువంటి వాడు, శాశ్వతంగా ఉండేటువంటి వాడు. కానీ దేవాలయంలో విగ్రహాలకు ఎప్పుడో ఒకప్పుడు పుట్టుక ఉంది, నాశనం ఉంటుంది. ఈ ప్రపంచానికి పుట్టుగా ఉంది, నాశనం ఉంది. ఈ మనుషులకు పుట్టుగా ఉంది, నాశనం ఉంది. ఈ జంతువులకు పుట్టుగా ఉంది, నాశనం ఉంది. కానీ వీటన్నిటికన్నా అతీతమైనటువంటిది పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మని, అలా ఉన్నటువంటి పరమాత్మని చూడటానికి వీల్లేదు. కాబట్టి ఇదిగో ఈ రూపంలో మనం చూడాలి. ఆ పరమాత్మ యొక్క శక్తిని ఈ మానవుల్లో, ఈ జంతువుల్లో, ఈ క్రూర మృగాల్లో, పశుపక్షాదుల్లో అన్నింటిలో కూడా ఈ పరమాత్మ యొక్క దర్శనం మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం దేనిని కూడా అసహించుకోవడానికి వీల్లేదు, దేని మీద కూడా కోపం ఉండటానికి వీల్లేదు, దేన్ని కూడా ద్వేషించడానికి వీల్లేదు. మన యొక్క ద్వేషానికి, అసహ్యానికి, జుగుప్సకి కారణం ఏమిటి అంటే ఈ రకమైనటువంటి అనుభవం మనకు లేకపోవటమే. ఈ సమస్తము పరమాత్మ అనేటువంటి అనుభవం లేకపోవటమే. నేను పరమాత్మని అనేటువంటి అనుభవం లేకపోవటం వల్ల, అందరూ పరమాత్మ స్వరూపులు అనేటువంటి అనుభవం లేకపోవటం వల్ల, మనం పైన ఉన్నటువంటి నామరూపాలను చూస్తూ ఉండటం వల్ల, ఆ దేహాన్ని, ఆ మనస్సుని, ఆ బుద్ధిని, వాటిని చూస్తూ ఉండటం వల్ల అసలైనటువంటి పరమాత్మను మర్చిపోతా ఉన్నాం. కానీ ఈ దేహం కానీ, ఇంద్రియాలు కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ పనిచేస్తున్నాయి అని అంటే, వీటన్నిటికీ కూడా చైతన్యం ఉన్నది అని అంటే, ఆ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ చైతన్యమే పరమాత్మ అని మనం గ్రహించినట్లయితే, ఆ చైతన్యం లేనటువంటి వస్తువు కానీ, విషయం కానీ, మానవుడు కానీ, జంతువు కానీ, పశువు కానీ, ప్రాణి కానీ ఏది కూడా లేదు. కాబట్టి అన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క చైతన్యంతో అలా మనకు కనిపిస్తూనే ఉంది. ఆ చైతన్యాన్ని నువ్వు పరమాత్మగా చూసినప్పుడు దేనిని కూడా అసహించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అలాంటి అనుభవం మనకి ఎప్పుడు కలుగుతుంది అని అంటే, సర్వము పరమాత్మే అనేటువంటి అనుభవం ఉన్నప్పుడు. ఆ అనుభవం ఎలా ఉండాలి? ఎప్పుడో ఇక్కడ కూర్చొని నేర్చుకున్నప్పుడో, లేకపోతే పుస్తకం తీసి చదువుకున్నప్పుడే కాదు, నిరంతరము ఎప్పుడు ఉండాలి. నేను పురుషుడిని అనేటువంటి విషయం ఎట్లా అయితే ఉందో, నేను స్త్రీని అనేటువంటి విషయం ఎట్లా ఉందో, నేను మనిషిని అనేటువంటి విషయం ఎట్లా అయితే మనకు అనుభవపూర్వకంగా ఉందో, అలా నేను పరమాత్మని, నేను జీవుణ్ణి కాదు, నేను దేవుణ్ణి అనేటువంటి భావన నిరంతరము ఉండాలా. ఈ సమస్త ప్రపంచము కూడా పరమాత్మే, పరమాత్మ తప్ప అన్యమేమీ లేదు. ఏకమేవ అద్వయం బ్రహ్మ నేహనానాస్తి కించన అనేటువంటి చాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు చెప్పినటువంటి పదాలన్నీ కూడా నిరంతరము కూడా మనకి అలా మనస్సులో ఉండిపోవాలి. అప్పుడే మనం సర్వాన్ని కూడా పరమాత్మగా చూడగలుగుతాం. ఇప్పుడు విశ్వంలో ఉన్నటువంటి ఎవరినైనా సరే ద్వేషించినా, దేనిని ద్వేషించినా, దేని పట్ల జుగుప్స కానీ, అసహ్యం కానీ కలిగినా, దేనిపైన కోపం కలిగినా, ఇప్పుడు భగవంతుడి మీద మనకు కలిగినట్లే, భగవంతుడిని అసహించుకున్నట్లే, భగవంతుడి మీద క్రోధం కలిగినట్లే, భగవంతుడి మీద జుగుప్స కలిగినట్లే. అందుకే అన్ని రూపాల్లో ఉండేది ఆయన అని తెలుసుకోవాలి. కాబట్టి ఈ అధ్యాయంలో చెప్పారు నిర్వైర సర్వభూతేషు అని. సర్వభూతేషు సమస్తమైనటువంటి భూతాల పట్ల నిర్వైర, ఏ రకమైనటువంటి శత్రుత్వం లేకుండా ఉండాలా అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అటువంటి అనుభవ జ్ఞాని
సర్వము పరమాత్మే, ఈ విశ్వమంతా విశ్వేశ్వరుడే, విశ్వం ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ ఉన్నది విశ్వేశ్వరుడే అనేటువంటి భావన, అనేటువంటి అనుభవం ఎవరికైతే ఉన్నదో అటువంటి వాడు సర్వభూతాల పట్ల శత్రుభావం లేకుండా, ద్వేషభావం లేకుండా అన్నింటినీ కూడా సమంగా ఒక్కటిగా పరమాత్మగా చూడగలుగుతాడు. అన్నింటా అంతటా అన్ని వేళలా భగవంతుడిని దర్శిస్తూ ఉంటాడు. ఇదే సర్వత్రా పరమాత్మ దర్శనం. ఇటువంటి స్థితి మనకు కూడా కలగాలి అంటే విన్న తర్వాత ఎప్పటికైనా ఎవరికైనా మనకు కూడా కలిగితే బాగుండు అనేటువంటి విషయం ఎవరికైనా తెలుస్తుంది. మరి అటువంటి స్థితి మనకు కనుక కలగాలంటే ఆ విశ్వరూపాన్ని మనం కూడా సందర్శించాలి. కేవలం అర్జునుడే కాదు, అర్జునుడి కోసమే కాదు భగవద్గీతను బోధించింది, సమస్తమైనటువంటి మానవాళికి ప్రతినిధిగా అక్కడ అర్జునుడు ఉన్నాడు. అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని సమస్తమైనటువంటి లోకాలకి, సమస్తమైనటువంటి కాలాలకి ఉన్నటువంటి మానవుల కోసం బోధించినటువంటిది ఈ భగవద్గీత. కాబట్టి ఈ భగవద్గీతలో అర్జునుడు మాత్రమే విశ్వరూపాన్ని సందర్శిస్తే మనకేం ప్రయోజనం? అందుకని మనం కూడా విశ్వరూపాన్ని సందర్శించాలా. అలా కనుక సందర్శించాలి అని అంటే మనకి కూడా అనన్యమైనటువంటి భక్తి ఉండాలి, ఖచ్చితంగా ఉండి తీరాలి. అలా ఉన్నది కాబట్టి అర్జునుడు సందర్శించగలిగాడు. కాబట్టి భగవానుడు ధైర్యంగా చెప్పాడు, భక్తోసి మే సఖా చేతి, నువ్వు నా భక్తుడివి కాబట్టి, నా సఖుడివి కాబట్టి ఓ అర్జున నీకు అత్యంత రహస్యమైనటువంటి విషయాలు తెలియజేస్తున్నాను. కాబట్టి భగవంతుడు భక్తులైనటువంటి వాడికి అలా తెలియజేస్తాడు. భక్తులైనటువంటి వాడికే తన యొక్క విశ్వరూపాన్ని చూపిస్తాడు. అందువల్ల మనం కూడా దర్శించాలంటే మనం కూడా భక్తులం కావాలి. భక్తులం అంటే అలా ఇలాంటి భక్తులం కాదు, అల్లా తప్ప భక్తులం కాదు, అనన్యమైనటువంటి భక్తులం కావాలి. అన్యమైనటువంటి దృష్టి లేకుండా ఉండాలి. ఇతరమైనటువంటి దృష్టి, లౌకికమైనటువంటి దృష్టి, లోకానికి సంబంధించినటువంటి దృష్టి లేకుండా కేవలం పరమాత్మ మీదనే మన యొక్క సర్వమైనటువంటి సమస్తమైనటువంటి ఆలోచనలు తిరుగుతూ ఉండాలి. మన మనస్సంతా కూడా పరమాత్మలో అలా నిబిడీకృతమై ఉండాలి. ఇటువంటి స్థితి మనకి కలగాలి అని మనం ఎల్లప్పుడూ కూడా కోరుకోవాలి. అనేక బాహూదర వక్ర నేత్రం పశ్యామి అన్నారు ఈ అధ్యాయంలోని. అనేక బాహూదర వక్ర నేత్రం పశ్యామి, అనేకమైనటువంటి బాహువులు, ఉదరం పొట్టలు, వక్త్రం ముఖాలు, నేత్రం కళ్ళు, ఇవన్నీ కూడా అనేక వేల కొద్దీ కనపడతా ఉన్నాయి అర్జునుడికి. అలా నేను చూస్తున్నానంటున్నాడు అర్జునుడు ఆ విశ్వరూపాన్ని సందర్శిస్తూ. ఆశ్చర్యంతో చెప్తున్నాడు, ఆశ్చర్యంతో పలుకుతున్నాడు. కారణం ఏమిటంటే ఇంతకుముందు ఎప్పుడు చూచింది కాదు, ఎప్పుడు ఊహించింది కాదు. కనుక అలా ఊహించినటువంటి, చూడనటువంటి విషయాన్ని ఒక్కసారి అలా చూచేటప్పటికల్లా ఆశ్చర్యపోతున్నాడు. ఆ విశ్వరూపధారి అయినటువంటి భగవంతుడికి అనేకమైనటువంటి బాహువులు ఉన్నాయి, అనేకమైనటువంటి ఉదరాలు ఉన్నాయి, అనేకమైనటువంటి ముఖాలు ఉన్నాయి, అనేకమైనటువంటి నేత్రాలు ఉన్నాయి. నిజంగా ఎక్కడివన్నీ ఇన్ని పెట్టుకొని ఆయన ఎట్టుంటాడు? మనం 2 చేతులు 2 కాళ్ళతో ఉంటేనే మనకి బాధలుగా ఉంటే, మరి ఇన్ని చేతులు కనుకుంటే ఏ చేతికి జబ్బు వచ్చినా డాక్టర్ దగ్గరికి పోవద్దు. ఆయనకి ఎంత కష్టం, మరి ఇన్ని ఎట్ట పెట్టుకొని ఉన్నాడండి అంటే ఇవన్నీ ఆయన ఇక్కడ చెబుతున్నారు. కానీ అవన్నీ మనవే. ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త మానవుల యొక్క చేతులు ఆయనయే, సమస్త మానవుల యొక్క ముఖాలు ఆయనయే, సమస్త మానవుల యొక్క కళ్ళు ఆయనయే, సమస్త మానవుల యొక్క భుజాలు ఆయనయే, ఇవన్నీ కూడా ఆయనయే. అంటే ఈ లోకం అంతా కూడా ఆయన రూపం, ఆయన రూపం, ఆయనే లోకం, లోకమే ఆయన. విశ్వమే విశ్వేశ్వరుడు, విశ్వేశ్వరుడే ఈ సమస్తమైనటువంటి విశ్వం. కాబట్టి ఏ పొట్టలో పట్టెడు అన్నం వేసినా అది భగవంతుడికే చేరుతుంది. అందుకే లోకసేవ లోకేశ్వరుని సేవ అయింది, మానవ సేవ మాధవ సేవ అయింది. అయితే మరి మనకంత విశాల భావం ఉందా? ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? మనకు అటువంటి విశాలమైనటువంటి భావం లేక, అందరూ పరమాత్మ స్వరూపులైనటువంటి భావం లేక, నోటి మాట అయితే చెప్తాం కానీ అందరూ పరమాత్మ స్వరూపులని భావం మాత్రం అలాంటిది లేదు కనుక, వ్యవహారంలో అలా ఉండటం లేదు కనుక మనం ఏం చేస్తున్నాం? వాడు వేరు, వీడు వేరు, వాడు మంచోడు, వీడు చెడ్డోడు, వాడు పుణ్యాత్ముడు, వాడు పాపాత్ముడు అనేటువంటి భావంలో మనం ఉంటాము. ఇలాంటి భావంలో మనం ఉండటం వల్ల మన యొక్క జ్ఞానం కేవల జ్ఞానం అయిందే కానీ అది అనుభవ జ్ఞానం కావట్లేదు. అందుకని అనుభవ జ్ఞానం కావాలి, తెలుసుకోవాలి. జ్ఞానాన్ని శాస్త్రాల ద్వారా, గురువుల ద్వారా, మహాత్ముల ద్వారా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆ జ్ఞానాన్ని మన యొక్క అనుభవంగా మార్చుకోవాలి. అలా అనుభవంగా మార్చుకున్నప్పుడే మనం ఈ ప్రపంచాన్ని పరమాత్మగా చూడగలుగుతాం. లేకపోతే ప్రపంచాన్ని ప్రపంచంగా చూసి ప్రపంచం కంటే వేరుగా పరమాత్మ ఎక్కడో ఉన్నాడు, పైన ఎక్కడో ఉన్నాడు అనుకొని దండం పెడతాం. కనుక ఈ ప్రపంచాన్ని పరమాత్మగా చూడాలంటే మన యొక్క జ్ఞానం అనుభవ జ్ఞానం కావాలి. అలా అనుభవ జ్ఞానం కనుక కాకపోయినట్లయితే మన జ్ఞానం ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఒక ఆయనకి ఒకే ఒక్కడే కొడుకు, ఒక రైతు.
సరే గొప్ప చదువులు చదివించాడు. ఆయనకు ఉన్నటువంటి పొలం కూడా చాలా వరకు అమ్మి ఆ గొప్ప చదువులు చదివించాడు. చివరికి అతనికి ఉద్యోగం వచ్చింది, ఢిల్లీలో పెద్ద ఉద్యోగం వచ్చేసింది. సరే మరి 20 సంవత్సరాలు దాటిపోయినా తండ్రి దగ్గరికి కొడుకు రాలేదు, కొడుకు దగ్గరికి తండ్రి పోలేదు. సరే ఒకసారి అనిపించింది, 20 ఏళ్ళు అయింది అబ్బాయిని చూచి, మరి ఆ కోడలను చూచి, మరి ఆ పిల్లల్ని చూచి, కాబట్టి ఒక్కసారైనా వెళదాం, ఎలాగైనా సరే ధైర్యం చేసి, వాడేమో రావట్లేదు కాబట్టి మనమన్నా వెళదాం అని చెప్పి భార్య భర్త ఇద్దరు కూడా రైలు ఎక్కి బయలుదేరారు. అయితే చాలా దూరం ఢిల్లీ కాబట్టి అంత దూరం ఒక్కసారిగా ప్రయాణం చేయలేక ముసలివాళ్ళు కాబట్టి అందుకని మధ్యలో నాగపూర్లో దిగారు. అక్కడ దిగిన తర్వాత ఆ నాగపూర్ స్టేషన్ నుంచి ఒక ధర్మశాలకు చేరారు. ధర్మశాల అంటే సత్రం అంటారు మనం, అక్కడ ధర్మశాల అంటారు. నాగపూర్లో వాళ్ళ భాషలో ధర్మశాల అంటారు, అంటే సత్రాలు అన్నమాట. ఏదైనా ప్రయాణికులు అయినటువంటి వాళ్ళు వస్తే 2-3 రోజులు అక్కడ ఉండటానికి అవకాశం ఉంటా ఉంటుంది. ఆ ధర్మశాలలో దిగారు. అదే సమయంలో పెద్ద ఆఫీసర్ అయినటువంటి ఈ రైతు యొక్క కుమారుడు నాగపూర్లో ఆఫీస్ పని ఒకటి వచ్చింది కాబట్టి ఆయన కూడా వస్తున్నాడు. వస్తూ వస్తూ ఒక మాట అనుకున్నాడు, చాలా కాలం అయింది తల్లిదండ్రులను చూచి, కాబట్టి ఒక్కసారి వెళ్ళి ఆ తల్లిదండ్రులు కూడా చూస్తే బాగుంటుంది, కాబట్టి ఎట్టాలు నాగపూర్ వెళుతున్నాను కాబట్టి నా పని పూర్తి అయిపోయిన తర్వాత మా ఊరు కూడా వెళ్ళి ఆ తల్లిదండ్రులు కూడా చూసి వస్తాను అని మనస్సులో అనుకొని భార్యతో సహా బయలుదేరాడు. ఆయన నాగపూర్ వచ్చాడు. ఆయన కూడా ధర్మశాలకు వచ్చాడు. ఒక రూమ్ తీసుకొని ఉన్నాడు. ఈ రూమ్ ఏదంటే పక్కన తల్లి తండ్రి ఉన్నటువంటి రూమ్ పక్క రూమే ఈయంది. సరే అలా అనుకోకుండా ఇద్దరు పక్క పక్క రూముల్లోనే దిగారు, బాగానే ఉంది. కానీ ఇంతలో ముసలాయనకి కలరా వచ్చింది. కలరా వచ్చినప్పటికీ దేశంలో వచ్చినటువంటి కష్టానికి లబోదిబోమంటుంది ఆయన భార్య, ఇతడి తల్లి. సరే ఈ గోలంతా విన్నాడు ఆఫీసర్ గారు. తలుపులు బిగించేసుకున్నాడు. లోపల కూర్చొని ఫోన్ చేశాడు ఆ ధర్మశాల యొక్క యజమానికి. వెంటనే అతన్ని బయటికి పంపించేసేయండి, అలాంటి వాడు కనుక ఉన్నట్లయితే ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది, అందరికీ కూడా ఆ జబ్బు పాకేటువంటి అవకాశం ఉంది, అతన్ని ఒక్క క్షణం కూడా లోపల ఉండడానికి వీల్లేదు, పంపించేసేయండి అన్నాడు. ఇంతలో వాళ్ళు ఇంకా రానేలేదు, అతను చనిపోవడం కూడా చనిపోయాడు. తండ్రి చనిపోయాడు. అయితే అక్కడ తండ్రి ఉన్నాడన్న సంగతి తెలియదు, ఆ జబ్బు వచ్చింది తండ్రికి అన్న సంగతి తెలియదు. ఈయన రూమ్లో ఈయన కూర్చున్నాడు, వాళ్ళ రూమ్లో వాళ్ళు ఉన్నారు. సరే తర్వాత అక్కడ నీళ్ళ కోసం అని చెప్పి కోడలు అలా వెళుతూ ఉంది. అంతలోకి అత్తగారు కనిపించింది. అక్కడ కనిపించిన తర్వాత విషయం తెలిసింది. అయ్యో చనిపోయింది మామగారే అనేటువంటి విషయం తెలిసి భర్తతో చెప్పింది. భర్తతో చెప్పేటప్పటికి లబోదిబోం అంటున్నాడు. ఇంతవరకు అంతా హంగామా చేశాడు, ఆయన బయటికి పంపించండి అని. కానీ ఇప్పుడు ఏమైంది, ఆఫీసర్ గారికి కరెంట్ షాక్ తగిలినట్టుగా అయిపోయింది. ఎవరో తెలియనప్పుడు బయటికి పంపించమన్నాడు. ఇప్పుడు తన తండ్రి అని తెలిసిన తర్వాత ఈ ఆర్భాటం అంతా ఏమైపోయింది. కాబట్టి సామాన్యుడి యొక్క ఆర్భాటం అంతా కూడా ఇలాగనే ఉంటుంది. ఏదేదో సాధించామనుకుంటాడు, ఎదుటివాడికి ద్రోహం చేయగలిగాను అనుకుంటాడు, ఆనందిస్తాడు. కానీ అది భగవంతుడికి ద్రోహం చేయటమే. ఇతరులకి నేను దెబ్బ కొట్టగలిగాను అని అంటే అది దెబ్బ కొట్టడం ఇతరులు కాదు, అది భగవంతుడికి కాదు, తనకు తాను ద్రోహం చేసుకోవటమే అనేటువంటి విషయం అతనికి తెలియదు. అదిగో అక్కడ కుమారుడికి కూడా అంతే. అది ఎవరికో వచ్చింది కాబట్టి వాళ్ళు పంపించమన్నాడు. అది తండ్రికి అయ్యేటప్పటికల్లా ఇప్పుడు ఆ బాధ ఏదో తనకి తెలిసింది. కాబట్టి అనుభవం లేనటువంటి ఒట్టి జ్ఞానం ఇదిగో ఈ రకంగానే ఉంటుంది. అందరినీ ఒక్కటిగా చూడగలిగేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది అనుభవ జ్ఞానం. అటువంటి అనుభవ జ్ఞానం ఉండాలి. అర్జునుడికి ఇటువంటి అనుభవ జ్ఞానం కలిగించాలి అని అనుకున్నాడు భగవానుడు. అందుకని ఆయన అన్ని మ్యాజిక్లు చేస్తూ ఉంటాడు. మొదటి అధ్యాయంలోనే అర్జునుడు ఏ రకమైనటువంటి భయము లేకుండా ధైర్యంగా రథాన్ని ఎక్కి అదిగో శ్రీకృష్ణుడు సారథిగా యుద్ధ భూమిలోకి ప్రవేశించాడు. ఆ ప్రవేశించేటప్పుడు ఎలా ఉన్నాడు ఆయన? ఒక క్షత్రియ వీరుడిలాగా, మహాపరాక్రమశాలిలాగా వచ్చాడు. ఎక్కడ తల వంచేటువంటి పని కానీ, దిగులు కానీ, విచారం కానీ ఏమీ లేదు. కానీ వచ్చిన తర్వాత అదిగో ఆ 2 సేనల మధ్య రథాన్ని నిలిపివయ్యా బావా, ఒక్కసారి ఆ సేనలో ఈ సేనలో ఎవరెవరు ఈ యుద్ధానికి సిద్ధమై వచ్చారో నేను చూస్తానన్నాడు.
ఈయన ఏం చేశాడు? ఈయనకు కావాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. ఎందుకనంటే ఈ అద్భుతమైనటువంటి భగవద్గీతని ప్రపంచానికి అందించాలి అని అంటే దానికి అర్జునుడిని నిమిత్తంగా చేసుకోవాలనుకున్నాడు. మరి ఎప్పుడు అందించాలా? దుఃఖంలో ఉన్నప్పుడు మాత్రమే అందించాలా. దుఃఖంలో ఉన్నప్పుడు, విషాదంలో ఉన్నప్పుడు, అదిగో అప్పుడు చక్కగా వింటారు. సంతోషంతో ఆనందంతో ఉన్నప్పుడు వేదాంతం పనికిరాదు. ఆపాయని వేదాంతం నాకు తెలుసులే అని అంటాడు. కానీ ఎప్పుడైతే విషాదం ఉందో ఆ విషాదంలో మాత్రమే చక్కగా వింటాడు. ఇంకా ఇంకా అడిగి తెలుసుకుంటాడు. అందుకనే అర్జునుడికి ఇప్పుడు విషాదం లేదు కాబట్టి విషాదం కలిగించాలనుకున్నాడు కాబట్టి 2 సేనల మధ్యకి తీసుకెళ్ళి ఎదురుగా భీష్మద్రోణుల మధ్య నిలబెట్టాడు. ఇప్పుడు వాళ్ళని చూసేటప్పటికల్లా అర్జునుడిలో విషాదం ప్రారంభమైపోయింది. ఎందుకని? అమ్మో, వీళ్ళని నేను చంపాల్సింది, నాకు ఎంతో మేలు చేసినటువంటి వాళ్ళే, నన్ను చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచి పెద్ద చేసినటువంటి వాడు తాత భీష్ముడు, తన కుమారుడి కన్నా నన్నే ఎక్కువగా ప్రేమించి నాకు అత్యంత రహస్యమైనటువంటి విద్యలన్నీ బోధించినటువంటి వాడు ద్రోణాచార్యుడు. కాబట్టి అటువంటి గురువుని నేను చంపాలనా? ఇటువంటి తాతను నేను చంపాలనా? చిచి, ఎందుకు ఈ యుద్ధం, ఎందుకు ఈ రాజ్యం, ఎందుకు ఈ భోగాలు, ఈ రక్తం కూడా తింటాం కన్నా అడుగు తింటాం మేలు అని అనుకోవటం కాదు, అన్నాడు. కాబట్టి ఇలా ఎప్పుడైతే విషాదం వచ్చిందో ఆ విషాదం వచ్చినప్పుడు అయ్యా నువ్వే దిక్కు నాకు అని అడగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకనే శిష్యస్నేహం షాధిమాం తాం ప్రపన్నం అని ప్రపన్నుడయ్యాడు. శ్రీకృష్ణుడి పాదాల ముందు పడ్డాడు. ఇక నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేస్తాను, నువ్వు తప్ప నాకు గత్యంతరం లేదు, ఏం చేయమంటావో చెప్పు అని అన్నాడు. అప్పుడు మొదలుపెట్టాడు ఈ భగవద్గీత జ్ఞానాన్ని. కాబట్టి భగవంతుడికి తెలుసు ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఏం చేయాలనో, ఎవరిని ఏ రకంగా తన యొక్క దారిలోకి తీసుకొని రావాలో. అందుకని ఇక్కడ కూడా అర్జునుడికి గొప్ప అనుభవ జ్ఞానం కావాలనుకున్నాడు. ఇందా నుంచి మనం చెప్పుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది అనుభవంలోకి రావాలి. అనుభవంలోకి రావాలి అంటే విశ్వరూపాన్ని ప్రదర్శించాలి. విశ్వరూప సందర్శనంతో జ్ఞానం అనుభవ జ్ఞానం అవుతుంది. అందుకే విభూతి యోగం చివరిలో 10వ అధ్యాయం చివరిలో మాట అన్నాడు, విష్ణవ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్తు అని. ఈ జగత్తు మొత్తాన్ని కూడా నేను ఒక్క అంశతో ధరిస్తున్నానయ్యా అర్జున అన్నాడు. అంటే ఈ సమస్తమైనటువంటి విశ్వమంతా నాలో ఒక భాగం, నేను ఇంకా 3 భాగాలు వేరే ఉన్నా అన్నాడు. ఇప్పుడు అర్జునుడికి సందేహం కలిగింది. అసలు ఈ విశ్వం ఎంతటిది? ఇది సామాన్యమైనటువంటిదా? ఒక్క భూమండలాన్ని కనుక తీసుకున్నట్లయితే ఈ భూమండలం ఎంతో పెద్దది. ఈ భూమితో పాటుగా ఇంకా 7 గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. ఈ 7 గ్రహాల చుట్టూ మళ్ళీ 35 గ్రహాలు తిరుగుతా ఉన్నాయి, ఉపగ్రహాలు తిరుగుతా ఉన్నాయి. ఈ మొత్తం కలిపితే ఒక సూర్య కుటుంబం. ఇట్లాంటి సూర్య కుటుంబాలు 10,000 కోట్లు ఉన్నాయని చెప్పి శాస్త్రజ్ఞులు అంచనా వేస్తూ ఉన్నారు. మరి ఈ లోకాలన్నీ కాక వేదాంతం చెప్తుంది, ఇదిగో అధోలోకాలు 7, ఊర్ధ్వలోకాలు 7. మరి ఈ లోకం ఎట్టుంటే ఇంకా ఆ లోకాలు ఎంత? ఈ లోకాలన్నీ కలిపితే ఎంత? అనంతమైనటువంటిది ఈ విశ్వం. ఈ విశ్వానికి అంతు లేదు, పొంతు లేదు, మనం ఊహించలేము. కాబట్టి ఈ విశ్వమే ఎంతుంటే ఆయన ఈ విశ్వం మొత్తం నాలో ఒక భాగం అని అంటున్నాడు. విష్ణవ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్తు, ఈ జగత్తు మొత్తాన్ని ఒక్క అంశతో నేను ధరించి ఉంటున్నాను అన్నాడు. ఒక్క అంశతో విశ్వమంతా ఉంటే అసలు ఈయన ఎంత ఉంటాడు ఒకసారి చూద్దాం అని అనుకున్నాడు. అంతే, అలా చూద్దామని ఆయన చేత అడిగించాలి అర్జునుడి చేత. కాబట్టి ఆ మాటే అడిగాడు. ఇంత బ్రహ్మాండమైనటువంటి జగత్తంతా కూడా తనలో ఒక అంశ అయితే అసలు భగవంతుడి యొక్క మహాస్వరూపం ఎలా ఉంటుందో చూడాలి అనేటువంటి కుతూహలం కలిగింది. అందుకే భగవంతుడిని కోరుకున్నాడు. అయితే ఆ కోరుకునేటప్పుడు ఎలా కోరుకోవాలి? ఆయన సాక్షాత్తు భగవంతుడు అయినప్పటికీ అప్పటికి భగవంతుడు అనేటువంటి భావన లేకపోయినా ఆయన తనకి గురువైనటువంటి వాడు, ఆయనకి తన ఆత్మీయుడైనటువంటి వాడు కనుక అటువంటి వాడు కనుక నీ సంపూర్ణ స్వరూపాన్ని ఒక్కసారి నాకు చూపించు, నేను కనుక చూడటానికి వీలయ్యేటట్లయితే, నేను చూడటానికి అర్హత కలిగి ఉన్నట్లయితే ఒక్కసారి నీ స్వరూపాన్ని నాకు చూపించు అని అర్జునుడు కోరాడు భగవానుడు. భక్తుడి యొక్క కోరికను నెరవేర్చడానికి భగవంతుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అందుకే పరమభక్తాగ్రేసుడైనటువంటి అర్జునుడు అడగటమే తడవుగా తన యొక్క విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఈ అధ్యాయం విశ్వరూపాన్ని ప్రదర్శించినందువల్ల ఏమిటి ప్రయోజనం? ఇక్కడ 3 రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. మనం భగవద్గీత లోపలికి పోయి శ్లోకాలను చదువుకుంటా ఉంటే ఇవి అర్థం కావు. ఏమిటవి? ఈ బ్రహ్మాండమైనటువంటి విశ్వంలో జరిగేటువంటి పనులన్నీ కూడా తనలోనే జరుగుతున్నాయని చూపించి
అర్జునులో ఉన్నటువంటి అహంకారాన్ని పోగొట్టాలనుకున్నాడు. ఇక్కడ జరిగేటువంటివన్నీ కూడా భగవంతుల్లో జరుగుతూ ఉన్నాయి. భగవంతుల్లో ఇప్పుడు ఏం జరుగుతున్నాయో అవి ముందు బయట జరుగుతూ ఉంటాయి. భగవంతుల్లో ఇంతకుముందు ఏమైతే జరిగిపోయినాయో అవి ఇప్పుడు జరుగుతూ ఉంటాయి. అంటే ప్రపంచంలో భూతకాలం, ప్రపంచంలో ఉన్నటువంటి భవిష్యత్ కాలం పరమాత్మలో వర్తమానం, ఇక్కడ వర్తమానం పరమాత్మలో భూతకాలం. కాబట్టి ఇప్పుడు అర్జునుడి యొక్క సందేహాలు పోగొట్టడం కోసం అని చెప్పి ఇక్కడ జరగబోయేటువంటి విషయం మొత్తాన్ని కూడా తనలో జరుగుతున్నట్టుగా చూపించాలి. అలా జరుగుతున్నట్టుగా చూపించినట్లయితే ఏమవుతుంది? ఇంతవరకు ఈ గొప్ప యుద్ధాన్ని చేసి వీరాధివీరులైనటువంటి శత్రువుల్ని తన యొక్క పరాక్రమంతో జయించాలి, ఇది నా కర్తవ్యం అనుకుంటున్నాడు అర్జునుడు ఇప్పటిదాకా. ఇది అహంకారం అంటే. అహంకారం అంటే పొగరు కాదు, అహంకారం అంటే జీవభావం. ఈ జీవభావంలో ఉన్నటువంటి ప్రతివాడు కూడా ఈ పని నేను చేయాలి, ఈ పని నేను చేస్తేనే పూర్తి అవుతుంది, వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల ఏమవుతుంది అని అనుకుంటా ఉంటాడు. కాబట్టి ఇక్కడ అర్జునుడు కూడా అనుకుంటున్నాడు, ఈ యుద్ధరంగం అంతా నా భుజస్కంధాల మీద నిలబడిపోయింది. ఎందుకంటే అనేకమైనటువంటి అస్త్రశస్త్రాలతో కూడుకున్నటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడిని కనుక, దేవతలందరూ కూడా నాకు అనేకమైనటువంటి దివ్యమైనటువంటి ఆయుధాలు, అస్త్రాలు, శస్త్రాలు నాకు ప్రసాదించారు కనుక, పరమేశ్వరుడి దగ్గర నుంచి కూడా ఆయన్ని మెప్పించి నేను పాశుపతాస్త్రాన్ని సంపాదించాను కనుక, ఈ యుద్ధరంగం అంతా కూడా నా భుజస్కంధాల మీదగానే జరగాలి, ఇది నా కర్తవ్యం, ఈ పని నేను చేయాలి అని అనుకుంటా ఉన్నాడు. ఇది అహంకారం. మరైతే విశ్వరూపాన్ని దర్శించడంతో అర్జునుడి యొక్క పరిస్థితి ఏమైనా అహంకారం కాస్త అడిగిపోయింది. ఇప్పుడు ఏం తెలుసుకున్నాడు? ఓహో, ఈ లోకంలో అన్ని పనులు వాటంతరవే జరిగిపోతూ ఉంటాయి, అందులో కొందరు నిమిత్త మాత్రులు అవుతారే కానీ నిజంగా వాళ్ళు చేసేది ఏమీ లేదు, వాళ్ళ చేతుల్లో నిజంగా ఏమీ లేదని తెలిసింది. అర్జునుడికే కాదు, మనకు కూడా అలాంటి అహంకారమే. మనం కూడా ఏమనుకుంటాం, నా వల్లనే వాడికి ఉద్యోగం వచ్చిందండి, నేనే ఇప్పించాను, నేనేనండి వాడికి అందమైనటువంటి అమ్మాయిని చూసి పెళ్లి చేశాను, నేనేనండి వాడి ఈ గొప్ప స్థితికి రావడానికి అసలు కారణం ఏమిటనుకున్నారు? మొట్టమొదటి వాడికి పెట్టుబడి కూడా లేకపోతే వాడికి నేను ఇచ్చి వ్యాపారం చేయించాను, ఇప్పుడు పెద్ద పారిశ్రామికవేత్త అయ్యాడు, కాబట్టి నా వల్లనే వాడు అంతటి వాడు అయ్యాడు. ఆ పొగరబోతాన్ని చూశారండి, వాడు ఎవరికి లొంగడండి, వాడిని ఎట్లా దెబ్బ కొట్టాలో అట్లా దెబ్బ కొట్టి వాడిని నడిచేశాడండి అని ఈ ప్రకారంగా మనం మన అహంకారాన్ని బయట పెట్టుకుంటా ఉంటాం. ఇలా ఎక్కడ చూసినా అహంకారమే. ఎవరి దగ్గరైనా సరే ఎక్కువ తక్కువ ఈ అహంకారం ఉంటుంది. ఈ విశ్వరూపాన్ని కనుక సందర్శించావా నీ అహంకారం పూర్తిగా తొలగిపోతుంది, నువ్వు కేవలం నిమిత్త మాత్రుడివి అనేటువంటి విషయం తెలుస్తుంది, భగవంతుడి చేతిలో పనిముట్టివి అని తెలుస్తుంది. పనిముట్టు ఉందనుకోండి, ఒక వస్తువు ఉందనుకోండి, మన పెన్నే ఉంది, మన దగ్గర పెన్ను ఉంది, అదే మన చేతిలో ఒక పనిముట్టు, మనం ఎట్లా రాయమంటే అట్లా రాస్తుంది, మనం ఏ అక్షరాలు రాయాలనుకుంటే ఆ అక్షరాలు రాస్తుంది, దాని ఏది లేదు. అలాగనే మనం కూడా భగవంతుడి చేతిలో పనిముట్టు, భగవంతుడు ఎట్లా నడిపిస్తే అట్లా నడుస్తూ ఉంటాం. కానీ ఈ విషయం తెలియక, మనల్ని భగవంతుడు నడిపిస్తున్నాడు అనేటువంటి విషయం తెలియక మనం ఏం చేస్తున్నామంటే, నేనే ఈ తెలివితేటలతోటి, నా తెలివితేటలతో నేను నడుస్తున్నాను, నేనే పెద్ద ప్లాన్ వేస్తున్నాను, ప్రణాళికలు వేస్తున్నాను, నేనే ఇదంతా చేస్తున్నాను అని మనం అనుకుంటా ఉంటాం. కాబట్టి ఇప్పుడు అర్జునుడికి అర్థమైపోయింది. ఏమని అర్థమైపోయింది? ఓహో, ఇదంతా కూడా జరగాల్సినటువంటిదంతా జరుగుతూ ఉంటుందా, ఈ జరిగే దాంట్లో నేను కూడా కేవలం ఒక నిమిత్త మాత్రుడినే, భగవంతుడి చేతిలో పనిముట్టున అనేటువంటి విషయం అర్థమైపోయింది. అతనిలో ఉన్నటువంటి అహంకారం పోయింది. ఇక రెండో విషయం ఏమిటి? ఒకటి అహంకారం పోవడం. ఇక రెండో విషయం ఏమిటంటే అర్జునుడి యొక్క సందేహం తీరిపోయింది. ఈ విశ్వరూప సందర్శనం వల్ల ఇప్పటి వరకు అర్జునుడికి ఒక గొప్ప సందేహం ఉంది. ఏమిటా సందేహం అంటే, యుద్ధంలో మనం గెలుస్తామా వాళ్ళు గెలుస్తారా? ఇప్పుడు ఇంత కష్టపడి ఇంతమందిని చంపుకొని రాజ్యం కోసం యుద్ధం చేస్తాం, ఇంత చేస్తే మనం కనుక గెలవకపోతే ఇంతమందిని చంపుకున్నట్టు అవుతుంది, మన వాళ్ళు పోయినట్టు అవుతుంది, రాజ్యం రాకపోతుంది, కాబట్టి ఇప్పుడు మనకేం ప్రయోజనం అనేటువంటి భావాన్ని కూడా వ్యక్తం చేశాడు మొదటి అధ్యాయంలో భగవానుడి దగ్గర. ఎందుకని ఇలాంటి ఆలోచన వచ్చింది? నిజంగా అర్జునుడికి ఇలాంటి ఆలోచన రావాల్సినటువంటి పని లేదు. ఎందుకనంటే ఈ యుద్ధానికి 2 నెలల ముందు జరిగినటువంటి ఉత్తర గోగ్రహణ యుద్ధంలో భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని మొదలైనటువంటి వాళ్ళు చతురంగ బలాలతో కలిసి వెళ్తే
ఒక్క అర్జునుడు మాత్రమే వచ్చి ఎవరి సహాయం లేకుండా కేవలం ఉత్తరుడు సారథిగా ఉంటే ఈ అందరినీ కూడా జయించి సమ్మోహనాస్త్రంతో వాళ్ళని పడేసి వాళ్ళ యొక్క తలపాగాలు బొమ్మ కుచ్చులుగా తీసుకొని వచ్చాడు. మరి అంతటి వీరాధివీరుడైనటువంటి వాడు ఇప్పుడెందుకు మనం గెలుస్తామా వాళ్ళు గెలుస్తారా అనేటువంటి ఆలోచన వచ్చింది. 2 నెలల ముందేనే జరిగింది. వీళ్ళందరినీ జయించాడు కదా, అంతటి వాడు ఇప్పుడు ఎందుకు భయపడుతున్నాడు? ఎందుకనంటే ఆ రోజుల్లో వాళ్ళని చంపాలనుకోలే, ఆ ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళని తన బలపరాక్రమాలు ప్రదర్శించాలని అనుకున్నాడు. ఓహో, అర్జునుడితో పెట్టుకుంటే మనం ఖాళీ అనేటువంటి విషయం దుర్యోధనుడు భావించాలని అనుకున్నాడు. తమకు ఇవ్వాల్సినటువంటి రాజ్య భాగాన్ని నోరెత్తకుండా ఇస్తాడు అనేటువంటి భావనతో తన బలాన్ని ప్రదర్శించాడు. మరి ఇప్పుడు తన బలాన్ని ప్రదర్శించడం కాదు, తాము ఎదుటి వాళ్ళని చంపాలా, ఎదుటి వాళ్ళు తమను చంపాలా. కాబట్టి ఈ చంపుకునేటువంటి పనిలో ఒకవేళ మనమే గెలుస్తామో వాళ్ళే గెలుస్తారా అనేటువంటి సందేహం కూడా ఉంది. మరి ఇప్పుడు ఆ సందేహం కాస్త తీరిపోయింది. విజయం మనదే అని అర్థమైపోయింది. ఎందుకని? ఈ విశ్వరూపాన్ని సందర్శిస్తుంటే ఆ విశ్వరూపుడైనటువంటి వాడు, ఆ ఉగ్రమైనటువంటి కాలస్వరూపుడైనటువంటి వాడు, ఈ భీష్ముడు, ద్రోణుడు అందరినీ కూడా వాళ్ళందరూ నోళ్ళల్లోకి వచ్చేస్తూ ఉంటున్నారు. ఆ నోళ్ళల్లోకి వస్తే ఆయన నవిలి పారేస్తూ ఉన్నాడు. ఆ పళ్ళ సందుల్లో ఎక్కడ ఇరుక్కుంటే వాళ్ళని కాస్త తీసి మళ్ళీ వేసుకుంటున్నాడు. ఆ తలకాయలు కాస్త పగిలిపోతూ ఉన్నాయి. వాళ్ళ సేనలోనే కాదు, వీళ్ళ సేనలో ఉన్నటువంటి వాళ్ళు కూడా భయపడతా ఉన్నారు. కాకపోతే పాండవులు 5 మాత్రం బళ్ళ. అక్కడ దుర్యోధనాదులు 100 మంది లోపలికి పోతా ఉన్నారు. వీళ్ళందరూ పోతా ఉన్నారంటే ఇంతమంది నశించిపోతే మనం మిగులుతున్నామనంటే విజయం మందే అనేటువంటి విషయం అర్జునుడికి ఇప్పుడు అర్థమైపోయింది ఈ విశ్వరూప సందర్శనం వల్ల. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా వీరాధివీరులైనటువంటి వాళ్ళంతా అలా గబగబా ఆ క్రూరమైనటువంటి ఆ నోళ్ళల్లోకి, అగ్నితో ప్రజ్వలిస్తున్నటువంటి ఆ నోళ్ళల్లోకి వెళ్ళి అక్కడ హతమైపోతా ఉన్నారు. ఇదంతా చూసిన తర్వాత విజయం మనకి తథ్యం అనేటువంటి నిశ్చయానికి వచ్చాడు. అందువల్ల ఇప్పటిదాకా ఉన్నటువంటి సందేహం తీరిపోయింది. ఇది 2. ఇక 3వది ఏమిటంటే దేవతలకు కూడా దుర్లభమైనటువంటి ఈ విశ్వరూపాన్ని ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో తాను దర్శించగలుగుతా ఉన్నాడు. ఇది 3వది. ఎందుకంటే ఇంతవరకు ఎవరూ దర్శించలేదు ఇలాంటి విశ్వరూపాన్ని. ఇక ముందు ఎవరు కూడా దర్శిస్తారో లేదో తెలియదు. దేవతలకేమో అసలు అసాధ్యము. మరి అలాంటి విశ్వరూపాన్ని తాను సందర్శించాడు కనుక తనకి ఆనందంగా ఉంది. ఇది 3వ ప్రయోజనం. అయితే ఈ విశ్వరూపాన్ని ఎలా సందర్శించగలిగాడు? ఎలా అంటే అనన్యమైనటువంటి భక్తి వల్లనే సాధ్యమైంది. ఈ విషయం కూడా భగవానుడు చెప్తాడు. ఇన్ని విషయాలు కడుపులో పెట్టుకొని ఈ 11వ అధ్యాయం మన ముందుకు రాబోతా ఉంది. మనం విశ్వం అన్నటువంటిది విశ్వేశ్వరుడే. ఈ విశ్వం అంతా విశ్వేశ్వరుడి కన్నా వేరు కాదు. ఈ విశ్వం అంతా పరమాత్మ కన్నా వేరు కాదు. మనం ప్రపంచం అని దేన్ని అంటున్నామో అది పరమాత్మే. అజ్ఞాన దృష్టికి ఇది ప్రపంచం, జ్ఞాన దృష్టికి ఇది పరమాత్మ. అదేమిటండి? ఇప్పుడు ఇంతకీ మనం జ్ఞానులమా అజ్ఞానులమా? నువ్వు ప్రపంచంగా చూస్తే అజ్ఞానివి, పరమాత్మగా చూస్తే జ్ఞానివి. ఎలాగండి? అదిగో ఒక తాడుబడి ఉంది, చీకటిగా ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళావు, అక్కడ తాడు ఉన్న సంగతి తెలియదు. ఆ చీకట్లో ఏమైందంటే ఆ తాడు నుంచి మెలికలుగా ఉండేటప్పటికి ఇది పాము అనుకున్నావు. పాము అనుకునేటప్పటికి నీకు భయం కలిగింది. చీకటి ఉన్నంత వరకు నువ్వు దాన్ని పాము అనుకుంటానే ఉన్నావు, భయం కలుగుతానే ఉంది. అక్కడ తాడు నీకు కనపడదు. ఎప్పుడైతే అక్కడ లైట్ వెలిగిందో వెంటనే నీకేమవుతుంది? పాము అదృశ్యమవుతుంది, తాడు కనపడుతుంది. అంటే చీకట్లో ఉన్నంతకాలము, అంధకారంలో ఉన్నంతకాలము నీకు పాము కనపడుతుంది. ఎప్పుడైతే వెలుగు వచ్చిందో అప్పుడు తాడు కనపడుతుంది. అలాగే అజ్ఞానంలో ఉన్నంత వరకు ప్రపంచం కనపడుతుంది. ఎప్పుడైతే అజ్ఞానం తొలగిపోయి జ్ఞానంలో ఉన్నావో ఈ ప్రపంచం అదృశ్యమైపోయి పరమాత్మ కనపడుతుంది. కనుక ఈ ప్రపంచం పరమాత్మగా ఎప్పుడు కనపడుతుంది అంటే మనం జ్ఞాన దృష్టితో ఉన్నప్పుడు. అజ్ఞాన దృష్టితో ఉన్నంతకాలం, జాగ్రత్తావస్థలో ఉన్నంతకాలం, ఈ మెలకువలో ఉన్నంతకాలం, అజ్ఞానంలో ఉన్నంతకాలం మనం దీన్ని ప్రపంచంగానే చూస్తూ ఉంటాం. అందువల్ల జగత్తుగా కనిపించేటువంటిది యథార్థంగా పరమాత్మే. అంటే విశ్వం విశ్వేశ్వరుడే, ప్రపంచం పరమాత్మే. సరే, ఈ విశ్వరూపాలన్నీ కూడా ఎన్ని ఉన్నాయండి? ఎందుకనంటే ఇట్లాంటి విశ్వరూపాన్ని ఇంతకుముందు ఎవరు చూడలేదన్నాం. కానీ అది నిజమా? ఇంతకుముందు చూడలే. కురుక్షేత్ర యుద్ధానికి యుద్ధం జరగకుండా ఉండటం కోసం, సంధి చేయటం కోసం శ్రీకృష్ణుడు కౌరవ సభకి వెళ్ళినప్పుడు వాళ్ళు కట్టేయటానికి వస్తే అప్పుడు విశ్వరూపాన్ని చూపించాడు.
చిన్నప్పుడు తల్లి యశోదకు చూపించలా? చూపించాడు. మరి అసలు ఎప్పుడూ ఎవరు చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాడు అర్జునుడు అని చెప్పడం ఏమిటి అంటే, ఇలా చెబుతున్నారంటే ఇక్కడ ఏదో ఒక కిటుకుందనమాట. ఏమిటంటే విశ్వరూపాలు 3, ఒక రకం కాదు 3 రకాలు ఉన్నాయి. ఏమిటవి? 1 గంభీర రూపం, 2 శాంత రూపం, 3 భయంకరమైనటువంటి రూపం. 3 ఉన్నాయి. అసలు 3 ఏమిటండి అంటే, ఇప్పుడు భయంకరమైనటువంటి రూపాన్ని చూపించాడు అర్జునుడికి. అర్జునుడు భక్తుడు కదా, భక్తుడిని భయపెట్టడం ఎందుకు? భక్తుడికి భయంకర రూపం చూపించడం ఎందుకు? ఆ శాంత రూపాన్ని, గంభీర రూపాన్ని వాటిని చూపించవచ్చు కదా. ఆహా, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రూపాన్ని చూపించాలి. సృష్టి సమయంలో చూపించాల్సింది గంభీర రూపం, స్థితి సమయంలో అంటే పోషణ సమయంలో చూపించాల్సింది శాంత రూపం, లయ సమయంలో చూపించాల్సినటువంటిది, ప్రళయ సమయంలో చూపించాల్సినటువంటిది భయంకర స్వరూపం. అందుకని 3 స్వరూపాలు ఉన్నాయి. మరి ఇప్పుడు అర్జునుడు అన్నది ఎక్కడ? యుద్ధరంగంలో ఉన్నాడు. యుద్ధం అంటే ఏమిటి? ప్రళయమే. గొప్ప ప్రళయం జరగబోతా ఉంది. ఏమిటా ప్రళయం? 18 అక్షౌహిణుల సేన, పాండవుల యొక్క 7 అక్షౌహిణులు, కౌరవుల యొక్క 11 అక్షౌహిణులు, మొత్తం 18 అక్షౌహిణుల సేన ఏదైతే ఉందో అది మొత్తం కూడా లయమైపోతా ఉంది 18 రోజుల్లో. కాబట్టి ఇది ప్రళయం. ఎందుకని? ఒక్కొక్క అక్షౌహిణిలో 21,870 ఏనుగులు, 21,870 రథాలు, 65,610 గుర్రాలు, 1,09,350 కాల్బలం ఉంటుంది. ఒక్కొక్క ఏనుగు దగ్గర 5 మనుషులు ఉంటారు, ఒక్కొక్క గుర్రం దగ్గర 3 మనుషులు ఉంటారు, ఒక్కొక్క రథానికి 5 ఉంటారు. మరి అంటే దీన్ని బట్టి ఎంతమంది ఉన్నారు? జనం కోట్లలో ఉన్నారు. మరి ఇలా కోట్లలో ఉన్నటువంటి జనం అంతా కూడా 18 రోజుల్లో మొత్తం తుడిచిపెట్టుకొని పోబోతా ఉన్నారు. ఏమిటి ప్రళయం? ఇంతకంటే గొప్ప ప్రళయం ఏముంటుంది? కనుక ఈ ప్రళయ సమయంలో చూపించాల్సినటువంటి భయంకర రూపాన్ని, కాల కరాళ స్వరూపాన్ని చూపిస్తున్నాడు ఇప్పుడు భగవానుడు. అంటే జరగబోయేటువంటి కురుక్షేత్ర సంగ్రామంలో ఈ మారణ హోమం ఏదైతే జరగబోతా ఉందో ఆ జరగబోయేటువంటి మారణ హోమం మొత్తం కూడా భవిష్యత్తులో జరగబోయేటువంటిది అంతా కూడా వర్తమానంలో తనలోనే జరుగుతుంది కనుక అదిగో ఆ స్వరూపాన్ని చూపించాడు. జరగబోయేటువంటి యుద్ధం మొత్తం కూడా తనలోనే జరుగుతూ ఉన్నట్టుగా చూపిస్తూ ఉన్నాడు. ఆ ప్రకారంగా అర్జునుడిలో ఉన్నటువంటి అహంకారాన్ని ఎగరగొట్టేస్తా ఉన్నాడు. విశ్వరూప ప్రదర్శనం అనేటువంటిది కేవలం కవి యొక్క చమత్కారం కాదు. చాలామంది తెలియనటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే భగవద్గీతకు సంబంధించినటువంటి జ్ఞానం లేకపోవటం వల్ల ఏదో ఏంటి అట్టే చెబుతుంటారు, అట్టే రాస్తుంటారు, అవన్నీ ఏమైనా మనకు కనపడతాయా పెడతాయా అంటారు. మనకు కనపడతాను నువ్వు ఆ స్థితికి వచ్చావా? నువ్వు ఎప్పుడు ఈ దరిద్రంలోనే ఈ బురదగుంటలోనే తిరుగుతా, నాకు అది కావాలంటే ఎట్లొచ్చుద్ది? కాబట్టి నువ్వు కూడా ఈ బురదగుంటను వదిలిపెట్టాలి. ఇది వదిలిపెట్టి నువ్వు కూడా ఆ స్థితిని చేరుకోవడానికి కావాల్సినటువంటి అర్హతను సంపాదించాలి. ఏమంటే డాక్టర్ కావాలంటే అది సామాన్యం కాదులేండి, మనకి ఎట్ట కుదురుద్దులేండి అని అనుకున్నాడే కుదరదు. నువ్వు కనుక డాక్టర్ కావాలి అంటే దానికి సంబంధించినటువంటి చదువుకోవాలి. చిన్నప్పటి నుంచి కూడా మంచి మార్కులు తెచ్చుకోవాలా, ఎంసెట్లో మంచి మార్కులు తెచ్చుకోవాలా, నువ్వు డాక్టర్ కావాలా. ఆ తర్వాత మంచి ప్రాక్టీస్ ఉండాలా. ఈ ప్రకారంగా అన్నీ ఉంటేనే నువ్వు డాక్టర్ అవుతావు. కాబట్టి అదే ప్రకారంగా నువ్వు కనుక ఆ రూపాన్ని కనుక దర్శించాలి అంటే కావాల్సినటువంటి అర్హతను సంపాదించుకోవాలి. భక్తుడి యొక్క అనన్యమైనటువంటి భక్తికి వివశుడై భగవంతుడు ప్రత్యక్షమైనటువంటి ఒక విచిత్రమైనటువంటి లీల ఇది. భగవంతుడు ప్రత్యక్షం కావాలి అంటే భగవంతుడికి మీద అటువంటి అనన్యమైనటువంటి భక్తి మనకు ఉండాలి. యోగ్యత కనుక ఉన్నట్లయితే ప్రతి వ్యక్తి కూడా చూడదగినటువంటి అద్భుతమైనటువంటి రూపం ఇది. అయితే అందుకు ఈ చర్మచక్షువులు పనికిరావు, ఈ కళ్ళు పనికిరావు. ఏం కావాలి మరి? దివ్య నేత్రాలు కావాలి, జ్ఞాన నేత్రాలు కావాలి. ఎందుకంటే భగవంతుడి యొక్క విశ్వరూపాన్ని చూడాలంటే జ్ఞాన నేత్రం కావాలి, మామూలు నేత్రాలు పనికిరావు. ఏమంటే మన దేహాన్ని మనం చూసుకోవడానికి దివ్య నేత్రాలు ఏం అక్కర్లేదు కదా. ఈ నేత్రాలతో మనం చూసుకుంటున్నాం కదా, మన కాళ్ళు చేతులు ముక్కు అన్నీ కూడా చూసుకుంటున్నాం కదా. ఎందుకంటే దివ్య నేత్రాలు ఎందుకు? ఈ పిండాండం ఆ బ్రహ్మాండం రెండు ఒకటే కదా. పిండాండాన్ని చూసుకోగలిగినప్పుడు బ్రహ్మాండాన్ని ఎందుకు చూసుకోలేవు అనేటువంటి సందేహం మనకి రావచ్చు. నిజమే, పిండాండం బ్రహ్మాండం రెండు కూడా ఒకటి, ఏమి తేడా లేదు. బ్రహ్మాండంలో ఏముందో పిండాండంలో లేదు, పిండాండంలో ఏముందో బ్రహ్మాండం లేదు. బ్రహ్మాండం అంతా పంచభూతాలతో నిర్మితమై ఉంది. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, ఈ పంచభూతాలు బయట ప్రపంచంలో ఉన్నాయి. మరి ఇక్కడ ఆ పంచభూతాలు ఉన్నాయి. మన శరీరంలో ఉన్నటువంటి ఎముకలు గట్టి పదార్థం భూమికి సంబంధించింది. మన శరీరంలో ఉన్నటువంటి రక్తము, చీము మొదలైనటువంటి ద్రవ పదార్థం అంతా నీటికి సంబంధించింది. మన లోపల ఉన్నటువంటి టెంపరేచర్ 98.4 ఫారెన్హీట్ డిగ్రీలు ఏదైతే ఉందో అది అగ్నికి సంబంధించింది.
మనం పీల్చేటువంటి గాలి లోపల ప్రాణంగా మారుతా ఉంది, అది వాయువు. మరి మనం తినేటువంటి ఆహారం కానీ తీసుకునేటువంటి నీరు కానీ ఇవన్నీ కూడా నిల్వ ఉండాలంటే లోపల ఖాళీ ప్రదేశం ఉండాలి, ఆకాశం. అంటే మనకు కూడా ఇక్కడ లోపల 5 భూతాలు ఉన్నాయి, బయట 5 భూతాలు ఉన్నాయి. అంటే అక్కడ ఏముందో ఇక్కడ అదే ఉంది, ఇక్కడ ఏముందో అక్కడ అదే ఉంది. అంటే ఈ పిండాండం ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మాండం, బ్రహ్మాండం ఈజ్ ఈక్వల్ టు పిండాండం. కాబట్టి ఏం తేడా లేదు, నిజమే, రైట్. మరి అయితే ఈ పిండాండాన్ని మామూలు కళ్ళతో మేము చూడగలుగుతున్నాం అని అంటున్నావు కదా, నిజంగా ఈ పిండాండం మొత్తాన్ని మామూలు కళ్ళతో చూడగలుగుతున్నావా? ఏం చూడగలుగుతున్నావు? పైన ఉన్నటువంటి చర్మాన్ని చూస్తున్నావు. కళ్ళు, ముక్కు, చెవులు, చేతులు, కాళ్ళు, గోళ్ళు వీటిని చూస్తూ ఉన్నావు. ఇవేగా నువ్వు చూస్తూ ఉంది. మరి శరీరం అనేటువంటి యంత్రంలో ఎన్నో చిన్న చిన్న యంత్రాలు వాటి పనుల్ని ఎంతో చమత్కారంగా చేస్తూ ఉన్నాయి. ఇదంతా మనకు తెలుసా? ఈ లోపల ఎన్ని రకాలైనటువంటి యంత్రాలు ఉన్నాయో మనకు తెలుసా? ఎన్ని నాడులు ఉన్నాయో తెలుసా? ఎన్ని రకాలైనటువంటి నరాలు పనిచేస్తున్నాయో తెలుసా? కాబట్టి ఇవన్నీ కూడా మనం చూడలేము. ఒకవేళ చదువుకుంటే చదువుకోవచ్చు, చూడలేము. కాళ్ళలో కనుక ముళ్ళు గుచ్చుకుందనుకోండి, ఆ వార్త వెంటనే మెదడుకి పోద్ది. మెదడు వెంటనే ఒక సంజ్ఞ గుర్తు పంపిస్తుంది. వెంటనే ఈ చెయ్యి కాస్త అదిగో ఆ ముళ్ళు తీయడానికి కాళ్ళ దగ్గరికి పోద్ది. ఎవరు చెప్పారు? ఎవరు ఏర్పాటు చేశారు ఈ నిర్ణయాన్ని? నువ్వు చదువుకుంటా కూర్చున్నావు, లేకపోతే ఇట్లా వింటా కూర్చున్నారు. ఒక దోమ వచ్చింది, కాళ్ళ మీద వాలింది, మీరు మాత్రం దాన్ని పట్టించుకోవాలా, ఎందుకంటే చెప్పేటువంటి విషయం మీద మీ దృష్టి పడింది, అందువల్ల మీరు అలా ఉంటున్నారు. కానీ మీ చెయ్యి మాత్రం అక్కడికి పోయి కొట్టుద్ది. ఎవరు చెప్పారు ఈ విషయం? మీ మనస్సంతా ఇక్కడుంటే అది ఎవరు చెప్పారు? వాళ్ళు అసంకల్పిత ప్రతీకార చర్యలు అంటారు. మనం సంకల్పించకుండానే జరిగేటువంటి చర్యలు ఇవన్నీ. ఎట్లా? మైండ్, మెదడు. ఆ మెదడుకి వార్తలు పంపిస్తుంది. ఈ వార్తలు పంపించిన తర్వాత ఆ మెదడు ఏం చేస్తుందంటే ఏం చేయాలో ఇది దేహ చేతికి పంపిస్తుంది. ఈ చెయ్యి ఏం చేయాలో ఆ పని చేస్తాం. ఈ చిత్ర విచిత్రమైనటువంటి వ్యవహారం అంతా కూడా మనలో జరుగుతూ ఉంది కదా. ఇదంతా ఎవరి వల్ల నడుస్తూ ఉంది? ఈ యంత్రాలన్నీ కూడా ఎవరి వల్ల నడుస్తూ ఉన్నాయి? ఇది పైన విచారిస్తే చాలదు. భౌతికమైనటువంటి దృష్టితో పాటు ఆధ్యాత్మికమైనటువంటి దృష్టి కూడా కావాలి. ఏమిటది? ఈ శరీరం అనంతమైనటువంటి జీవకణాల సమూహం. జాగ్రత్తగా వినండి, సైన్స్. ఈ శరీరం అనంతమైనటువంటి జీవకణాల సమూహం. అనేక జీవకణాలు సమిష్టి రూపంలో ఈ శరీరంగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రతి ఇంద్రియము కూడా జీవాణువుల యొక్క సమూహం. అనేక జీవాణువులు కలిస్తే జీవకోశం, అనేక జీవకోశాలు కలిస్తే నాడులు, అనేక నాడులు కలిస్తే ఇంద్రియాలు. ఒక చుక్క రక్తంలో కోటాను కోట్ల జీవకణాలు ఉన్నాయి. ఒక చుక్క రక్తంలో కోటాను కోట్ల జీవకణాలు. అస్సలు నాకేం కనపడతలేదు, నీకు కనపడవు. ఎందుకంటే చుక్కలో కనపడవు. ఆ చుక్కలో 1000 వంతు తీసుకోవాలి. తీసుకొని మైక్రోస్కోప్ కింద కనుక పెడితే అక్కడ కనపడతాయి, అనంతంగా కనపడతా ఉంటాయి. మరి అవన్నీ కూడా శాశ్వతంగా ఉంటాయి అని అంటే ఉండవు. వాటికి దేహాలు ఉన్నాయి, పుడుతూ ఉంటాయి, చస్తూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి, చస్తూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి, చస్తూ ఉంటాయి. ఒక క్షణంలోనే పుట్టడం, చావటం అన్నీ జరిగిపోతాం. ఇలా విచారిస్తూ పోతే ఈ పిండాండం లేదా ఈ శరీరం ఒక పెద్ద బ్రహ్మాండమే. ఎన్ని రకాలైనటువంటి వ్యవహారాలు ఇక్కడ జరుగుతున్నాయో చెప్పడానికి వీల్లేదు. దేహంలో ఉండేటువంటి జీవక్రిములు ఈ దేహ నిర్మాణాన్ని తెలుసుకోవటంలా. అలాగే ఈ విశ్వ బ్రహ్మాండంలో ఉన్నటువంటి మానవులు మనం ఈ బ్రహ్మాండాన్ని గురించి తెలుసుకోలేము. ఈ జీవకణాలు ఏ జరుగుతుందో ఈ శరీరాన్ని గురించి అవి తెలుసుకోలేము. మరి ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి మనం ఈ బ్రహ్మాండాన్ని గురించి తెలుసుకోలేకపోతాం. కాబట్టి బ్రహ్మాండాన్ని గురించి మనం తెలుసుకోలేం. కాబట్టి ఈ చర్మ చక్షువులు పనికిరావు. కాబట్టి జ్ఞాన చక్షువులు కావాలి, దివ్య చక్షువులు కావాలి. అందుకనే భగవానుడు దివ్య నేత్రాలను ఇచ్చి చూడమని అన్నాడు. ఇదంతా తలుచుకుంటే మనకు నిరాశ నిస్పృహ కలుగుతుంది. అందుకే భగవద్గీత మనలో కలిగేటువంటి నిరాశ నిస్పృహ పోగొట్టడం కోసమని మనకు ఒక ఉపాయాన్ని చెప్పింది, మనకు ధైర్యాన్ని ఇచ్చింది, మనకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఏమిటి? అదే భగవంతుని పట్ల నీకు అనన్యమైనటువంటి భక్తి ఉంటే చాలు. ఎంత చెప్పినా ఈ అధ్యాయం మొత్తంలో ప్రధానమైనటువంటి విషయం ఇది. భగవద్ దర్శనం నీకు కావాలి అని అంటే, భగవంతుని యొక్క అనుగ్రహాలను పొందాలి అని అంటే నీకు భగవంతుని పట్ల అనన్యమైనటువంటి భక్తి ఉండాలి. ఒట్టి భక్తి అని చెప్పాలి, అనన్యమైనటువంటి భక్తి అన్నారు. ఈ భక్తి వల్లనే భగవంతుని యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. ఆ అనుగ్రహం వల్లనే మనకి దివ్యనేత్రాలు వస్తాయి. ఆ దివ్యనేత్రాలు వస్తేనే ఆ పరమాత్మ యొక్క విశ్వరూప
స్వరూపాన్ని మనం సందర్శించగలుగుతాం. కనుక భగవంతుడి యొక్క శరణు పొంది సద్గురువుల్ని సేవించి జ్ఞాన నేత్రాన్ని, దివ్య నేత్రాన్ని సంపాదించి ఈ విశ్వమే విశ్వేశ్వరుడు అనేటువంటి అనుభూతిని పొందాలి, అనుభవ జ్ఞానాన్ని పొందాలి. ఈ అధ్యాయంలో మొత్తం 55 శ్లోకాలు ఉన్నాయి. ఇది ఉపాసనా ప్రధానమైనటువంటి అధ్యాయం కాబట్టి తత్వ విచారణకి అంతగా అవకాశం లేదు. అయినప్పటికీ కూడా భక్తితో, తన్మయత్వంతో గ్రహించాల్సినటువంటి అధ్యాయం ఇది. మరి నిరంతరం కూడా పారాయణకి అనుకూలమైనటువంటి అధ్యాయం. ఇటువంటి అధ్యాయాన్ని మనం విపులంగా చెప్పుకోవడానికి రేపటి నుంచి మనం అధ్యాయంలోకి ప్రవేశిద్దాం.